Welcome to our channel. Airport Authority of India notification release చేసింది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ BE బీటెక్ BSc ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నమాట ఇది. 2025 ఇది సంవత్సరం రిలీజ్ అయింది. టోటల్ పోస్ట్ 309 పోస్ట్ ఉన్నాయి. మినిమం అరౌండ్ సాలరీ 13 lakhs per annum అన్నమాట. Application begin date is April 25th. Application last date is May 24th అన్నమాట. ఇది 1 month లో ఇది అప్లై చేయాలి. ఎగ్జామ్ ఫీజ్ ఇస్ పే అండ్ ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ 24/5/2025 అన్నమాట. మే 24th కల్లా ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎప్పుడైతే అప్లై చేయాలో అదే మే 24th అన్నమాట లాస్ట్ డేట్. ఓకే, అడ్మిట్ కార్డ్స్ ఇస్ అవైలబుల్ బిఫోర్ ఎగ్జామ్ అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అరౌండ్ 13 lakhs per annum. టోటల్ పోస్ట్ 309 పోస్ట్ ఉంటాయి. ఓకే, BE బీటెక్ BSc ఎవరైనా అప్లై చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. ఇది వేకెన్సీ కేటగిరీ వైజ్ మనను రిలీజ్ చేసిండు. యూఆర్లో 125 ఉంటాయి. ఓబీసీలో 72 పోస్ట్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్లో 30 పోస్ట్ ఉంటాయి. ఎస్సీలో 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీలో 27 పోస్ట్స్ ఉంటాయి. ద పోస్ట్ నేమ్ ఎలిజిబిలిటీ ఇస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. టోటల్ పోస్ట్ 309 పోస్ట్ ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. బేసిక్ కంప్యూటర్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనమాట. తర్వాత BE బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏ స్ట్రీమ్ అనమాట. ఏ స్ట్రీమ్ అయినా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. ఎవరైనా అప్లై చేయొచ్చు. BSc కూడా అంతే, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా అప్లై చేయొచ్చు. ఓకే, ఇది అప్లికేషన్ స్టార్ట్ డేటు April 25th. ఇది అప్లికేషన్ ఎండ్ డేట్ లాస్ట్ డేట్ అనమాట May 24th అనమాట. ఎగ్జామ్ ఫీజు May 24th కల్లా ఇది ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, ఎగ్జామ్ డేట్ యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళే ఎగ్జామ్ డేట్ అనేది వాళ్ళే షెడ్యూల్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ అనేది బిఫోర్ ఎగ్జామ్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ ఉంటుందో 1 week బిఫోర్ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట. మినిమం క్వాలిఫికేషన్ ఇది బ్యాచిలర్ డిగ్రీ 3 years ఇన్ BSc ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి BScలో. అదే బీటెక్లో ఎనీ స్ట్రీమ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్. ఓకేనా. ఇది పే స్కేల్ అయితే మినిమం 40,000, 3% ఎక్స్ట్రాతో 1,40,000 వస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి E1 లెవెల్. ఇంకా ఇది పే స్లిప్లో ఎలా చూపిస్తుంది అంటే బేసిక్ పే ఉంటుంది, డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటాయి, 35% బేసిక్ పే ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అండ్ అదర్ లైక్ సిపిఎఫ్, గ్రాడ్యుయేటీ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్ యాజ్ పర్ ఏ అనమాట. అప్రాక్సిమేట్ స్టడీస్ 13 lakhs అనమాట. ఇది సిలబస్ ఎలా ఉంటుంది, ఇది టోటల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీరు కంప్యూటర్ వాళ్ళు ఇస్తారు ఎక్కడ కార్డ్ సెంటర్ పడుతుంది. టోటల్ ఆన్లైన్ టెస్ట్ అనమాట. టోటల్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. టోటల్ మార్క్స్ 120. డ్యూరేషన్ 120 minutes అనమాట. 2 hours టైం. ఓకే, హిందీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. నేటివ్ మార్కింగ్ నో నేటివ్ మార్కింగ్ అనమాట. ఇది ఐటమ్ చేసి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. 20 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇది పార్టీ వెయిటేజ్ 50% అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది రీజనింగ్ 15 మార్క్స్ ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ అబిలిటీ 10 మార్క్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, పార్ట్ ఏ ఇది 50% వెయిటేజ్, పార్ట్ బి ఇది 50% వెయిటేజ్ అనమాట. పార్ట్ బిలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 60 మార్క్స్ ఉంటాయి. కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ 60 మార్క్స్. ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. ప్యాకేజెస్ 13 lakhs. ఇక్కడ మనం వెబ్సైట్కి వెళ్తే ఇది వెబ్సైట్ అనమాట. ఓకే, ఒకవేళ నువ్వు రిజిస్టర్ అనుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ అయ్యి లాగిన్ చేయాలి అంటే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఒకవేళ నువ్వు రిజిస్టర్ అవ్వాలి, కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అంటే క్లిక్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ చూద్దాం.
ఓకేనా? ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటది. పోస్ట్ నేమ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని ఆల్రెడీ 01 అనేది డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటది. క్యాండిడేట్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ మొబైల్ నంబర్ నేను కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అడుగుతుంది. కన్ఫర్మ్ అదే సేమ్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. జనరేట్ ఓటీపీ ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత ఐ అగ్రీ అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ని ఎంటర్ చేయాలి. క్యారెక్టర్స్ని ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేస్తే వెరిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఓకే, మన మొబైల్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనం వెరిఫై చేయలేము. ఆల్రెడీ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ సో ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి రీవెరిఫై. నేను ఫైనల్ లింక్ అనేది ఇదనమాట. ఈ అప్లై లింక్ అనమాట. ఇది నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఏమో May 25th అనమాట. ఇది టోటల్ అప్లికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేరింగ్ యువర్